హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఒక యాక్టర్ ని మనం చూడగానే యాక్టర్ లో మనం ఫస్ట్ చూసేది యాక్టింగ్ అనే అందరూ చెప్తారు. బట్ రియాలిటీ ఏంటంటే లుక్స్. అవి మనకు నచ్చితే వాటిని మనం కూడా ట్రై చేస్తాం. బియర్డ్ ఆర్ ముస్టాచ్, హెయిర్ స్టైల్, వాక్, స్వాగ్, గెజర్స్, సో ఇట్లాంటివి. సో ఒకప్పుడు మన స్టార్ హీరోస్ ని కూడా ట్రోల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది ఈ ట్రోల్స్ వల్ల. బట్ వాళ్ళు అక్కడ అయిపోలేదు. ఆ ట్రోల్స్ ని ఫేస్ చేసి వాళ్ళ లుక్స్ ని సినిమా టు సినిమా మార్చుకున్నారు. అండ్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అదే లుక్స్ తో సమాధానం చెప్పారు. అండ్ ఆ లుక్స్ తో వాళ్ళు ట్రెండ్ ని కూడా సెట్ చేశారు. సో ఇప్పుడు యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ డైవింగ్ ఇన్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది బన్నీ, అదే మన అల్లు అర్జున్. అసలు అల్లు అర్జున్ పైన నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది, కానీ ఒకప్పుడు లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సినిమా టు సినిమా తన లుక్స్ ని చాలా డిఫరెంట్ గా మార్చుకుంటాడు. దాంతో తనకి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ కూడా తగ్గింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు, అది వేరే విషయం. ఈయన గంగోత్రి అని ఒక మూవీ తీశారు. అందులో ఒక లేడీ గెటప్ ఉంటది. ఆ గెటప్ లో తన లుక్స్ పై చాలా నెగిటివిటీ వచ్చింది. పైగా మూవీ మొత్తంలో తనకు కనీసం ముస్టాచ్ కూడా ఉండదు. అఫ్ కోర్స్ అది తన కెరీర్ బిగినింగ్ అనుకోండి. అండ్ దీనికి అల్లు అర్జున్ పుష్పటతో సమాధానం చెప్పారు. ఫస్ట్ లుక్ పోస్టరే సరాసరి గంగమ్మ తల్లి జాతర పోస్టర్ దించారు. అందులో ముక్కు పోగు, అది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది కూడా. నెంబర్ 2 ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ మీద కూడా స్టార్టింగ్ లో ఆయన లుక్స్ పై చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ ఆయన కూడా ఆయన లుక్స్ ని చాలా చేంజ్ చేస్తూ వచ్చారు. మీకు రాఖీ సినిమా గుర్తుందా? నాకైతే చాలా ఇష్టం ఆ మూవీ చాలా బాగుంటది. ఎన్టీఆర్ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటది. బట్ ఆయన లుక్స్ పై ట్రోల్ చేశారు. ఎస్పెషల్లీ మూవీలో చార్మితో ఒక సాంగ్ ఉంటది, ఎన్టీఆర్ సూట్ లో, అక్కడ చాలా ట్రోల్ చేశారు. బట్ ఇప్పుడు మన టైగర్ లుక్స్ అసలు వేరే లెవెల్. మన హువా కూడా అందది. ఇప్పుడు వాటర్ ట్రైలర్ కొన్ని ఫ్రేమ్స్ లో అదే ఎగ్జాక్ట్ గా డిట్ అదే సూట్ వేసుకొని టైగర్ నడుచుకుంటూ వస్తుంటే ఆ మ్యాడ్నెస్ అయితే అంతే, చెప్పక్కర్లేదు. ఇంకా ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ లుక్ రానుంది, అది ఇంకా వేరే లెవెల్ ఉంటది నాకు తెలిసి. నెంబర్ 3 డార్లింగ్. మన డార్లింగ్ లుక్స్ పై కూడా చాలా నెగిటివిటీ వచ్చిందండి. ఈశ్వర్ లో తక్కువ గానీ రాఘవేంద్ర మూవీలో చాలా నెగిటివిటీ వచ్చింది. ఆయన అన్ని మూవీస్ తో సమాధానం ఇస్తూ వచ్చారు. బట్ స్ట్రాంగ్ కౌంటర్ ఎక్కడ ఇచ్చారంటే, ఒకటి రాఘవేంద్రలో బియర్డ్ అండ్ ముస్టాచ్ అవి చాలా తక్కువ కదా. బట్ అది సలార్ 2లో ఆ ముస్టాచ్ లుక్ ఉంది చూసారా, అదే గన్నుల పెట్ట మీద కూర్చొని గన్ను పట్టుకొని కూర్చుంటాడు అది. అండ్ ఇంకొకటి ఈశ్వర్ లో ఆ వాకింగ్ ఉంటది కదా, అది సలార్ కోల్మైన్ ఫైట్ సీక్వెన్సెస్ లో వస్తుంది. ఆ వాకింగ్ వేరే లెవెల్ అసలు. అండ్ ఇంకొకటి చాలా ట్రోల్ అయింది ఆదిపురుష్ టైంలో, ఎస్పెషల్లీ ఆయన లుక్స్. అసలు రాముడికి మీసాలు ఎందుకని చాలా ట్రోల్ చేశారు ప్రభాస్ ని. దాని తర్వాత గట్టి రిప్లైగా కల్కి మూవీలో కర్ణుడిగా తిరిగి వచ్చాడు. మీసాలతోటే వచ్చి మళ్ళీ సమాధానం చెప్పాడు. నెంబర్ 4 రామ్ చరణ్ ఒక ఈవెంట్ కి వస్తాడు. అక్కడ తన లుక్స్ పై చాలా ట్రోల్స్ వస్తాయి. ఓన్లీ లాంగ్ హెయిర్, అక్కడ వితౌట్ ముస్టాచ్ అండ్ బియర్డ్, సో అలా. బట్ దాని తర్వాత ఆయన RRR లో రామరాజు, ఇప్పుడు పెద్ద లుక్ వేరే లెవెల్ అసలు. పెద్ద లుక్ అయితే క్రేజీ ఉంది. ఆ లాంగ్ హెయిర్, ఆ బియర్డ్, ఆ స్వాగ్, ఆ లుక్ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఎవరైతే ఈ హీరోస్ ని ట్రోల్ చేస్తారో వాళ్ళకి రాడ్ దింపారనమాట. దాంతో పాటుగా ట్రెండ్ ను కూడా సెట్ చేశారు. సో ఇలా లుక్స్ నచ్చితే ట్రెండ్ చేసుకోండి, కానీ ఇలా ట్రోల్ చేయమాకండి దయచేసి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.